హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ గాట్ ఇట్. ఈరోజు క్వశ్చన్స్ అన్నీ మన ఫస్ట్ ఇండియన్ ఉమెన్ ఏవైతే అచీవ్ చేశారో ఆ క్వశ్చన్స్ అండి. కొంచెం ఇన్స్పిరేషనల్గా ఉంటాయి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే, భారతరత్న అవార్డు అందుకున్న మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ ఇందిరాగాంధీ, బి సరోజినీ నాయుడు, సి మదర్ తెరేసా అండ్ డి అని బిసెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీంట్లో ఆన్సర్లు ఏవైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ ఏంటంటే ఇందిరాగాంధీ. భారత్ రత్న అందుకున్న మొదటి మహిళ ఇందిరాగాంధీ. క్వశ్చన్ నెంబర్ 2, భారతదేశంలో మొట్టమొదటి మహిళా పైలట్ ఎవరు? ఆప్షన్స్: ఏ రీటా ఫారియా, బి దుర్బా బెనర్జీ, సి సుస్మితా సేన్ అండ్ డి మాధురి శర్మ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఈరోజు 12 క్వశ్చన్స్ అడుగుతున్నానండి. దీంట్లో ఎన్ని ఆన్సర్ తెలుసో కామెంట్లో తెలియజేయండి. ఆన్సర్ ఏంటంటే దుర్బా బెనర్జీ, మొదటి పైలట్ అన్నమాట. క్వశ్చన్ నెంబర్ 3, ఒలింపిక్ మెడల్ సాధించిన మొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ పివి సింధు, బి పిటి ఉషా, సి కరణం మల్లీశ్వరి అండ్ డి మేరీ కోమ్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మన చరిత్రలోనే ఎంతోమంది మనకి ఇన్స్పిరేషనల్గా ఉన్నారండి. ఆన్సర్ ఏంటంటే కరణం మల్లీశ్వరి. ఒలింపిక్ మెడల్ సాధించి తెచ్చిపెట్టారు ఇండియాకి. క్వశ్చన్ నెంబర్ 4, గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు ఎవరు ఇచ్చారు? ఇచ్చింది ఎవరు? ఆప్షన్స్: ఏ రవీంద్రనాథ్ ఠాగూర్, బి డాక్టర్ బిఆర్ అంబేద్కర్, సి సుభాష్ చంద్రబోస్ అండ్ డి లాల్ బహదూర్ శాస్త్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఇవన్నీ మనం చెప్పుకోదగ్గ కొన్ని విశేషమైన ఇన్స్పిరేషనల్గా మనం తీసుకోవచ్చండి. అయితే ఆన్సర్ ఏంటంటే రవీంద్రనాథ్ ఠాగూర్. గాంధీ గారికి మహాత్మా అనే బిరుదు రవీంద్రనాథ్ ఠాగూర్ గారు ఇచ్చారు. క్వశ్చన్ నెంబర్ 5, భారతదేశంలో మొట్టమొదట ఆవిష్కరించిన శాటిలైట్ ఏది? ఆప్షన్స్: ఏ భాస్కర, బి రోహిణి, సి ఇన్సాట్ అండ్ డి ఆర్యభట్ట. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. దీంట్లో అంటే 12 క్వశ్చన్స్లో ఒక 5 తెలిసిన మీరు గ్రేటే అండి. ఆన్సర్ ఏంటంటే ఆర్యభట్ట. క్వశ్చన్ నెంబర్ 6, ఇండియాలో మొదటి మహిళా ఐఏఎస్ ఎవరు? ఆప్షన్స్: ఏ అన్నా రాజం మల్హోత్రా, బి ఎం ఫాతిమా బీవి, సి సుచేత కృప్లాని అండ్ డి సరోజినీ నాయుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. వీళ్ళందరినీ ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఎంతో సాధించవచ్చండి. ఆన్సర్ ఏంటంటే అన్నా రాజం మల్హోత్రా. ఐఏఎస్ అంటే తెలుసు కదండి, కలెక్టర్. మొదటి కలెక్టర్ ఎవరంటే అన్నా రాజం మల్హోత్రా గారండి. క్వశ్చన్ నెంబర్ 7, జై జవాన్ జై కిసాన్ స్లోగన్ చెప్పింది ఎవరు? ఆప్షన్స్: ఏ ఇందిరాగాంధీ, బి మహాత్మా గాంధీ, సి లాలా లజపత్ రాయ్ అండ్ డి లాల్ బహదూర్ శాస్త్రి. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఏంటంటే లాల్ బహదూర్ శాస్త్రి. జై జవాన్ జై కిసాన్ అంటే ఆర్మీని అలాగే రైతుని జై జై అని చెప్తున్నారనమాట. క్వశ్చన్ నెంబర్ 8, భారత్లో మొట్టమొదట బాలికల కోసం పాఠశాల ప్రారంభించింది ఎవరు? ఆప్షన్స్: ఏ మదర్ తెరేసా, బి సావిత్రిబాయి పూలే, సి ఝాన్సీ లక్ష్మీబాయి అండ్ డి సరోజినీ నాయుడు. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంటే అప్పటి రోజుల్లో అమ్మాయిలకి చదువుకోకుండా చేసేవారు కదండి. ఆ రోజుల్లో అన్నమాట స్కూళ్ళు అనేవి ప్రారంభించారు. ఎవరంటే సావిత్రిబాయి పూలే. క్వశ్చన్ నెంబర్ 9, ఇండియన్ సివిల్ సర్వీస్కి అంటే యూపీఎస్సికి సెలెక్ట్ అయిన మొట్టమొదటి భారతీయుడు ఎవరు? ఆప్షన్స్: ఏ సత్యేంద్రనాథ్ ఠాగూర్, బి దాదాబాయి నౌరోజీ, సి సుభాష్ చంద్రబోస్ అండ్ డి అంబేద్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. యూపీఎస్సి అంటే తెలుసు కదండి, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అన్నమాట. ఇండియాలోనే గొప్ప జాబు. దీనికి మొట్టమొదటిసారి సెలెక్ట్ అయింది ఎవరంటే సత్యేంద్రనాథ్ ఠాగూర్.
క్వశ్చన్ నెంబర్ 10. మొట్టమొదటి మహిళా ఐపీఎస్ ఎవరు? ఆప్షన్స్: ఏ విమలాదేవి, బి కిరణ్ బేడి, సి సుష్మా స్వరాజ్ అండ్ డి ప్రియాంక దాస్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఐపీఎస్ అంటే తెలుసు కదండి, ఇండియన్ పోలీస్ సర్వీస్. అంటే మొట్టమొదటి పోలీస్ ఎవరు? ఆన్సర్ ఏంటంటే కిరణ్ బేడి. క్వశ్చన్ నెంబర్ 11. రూపాయిని రూపొందించింది ఎవరు? ఆప్షన్స్: ఏ పింగళి వెంకయ్య, బి ఉదయకుమార్ ధర్మలింగం, సి సత్యజిత్ రాయ్ అండ్ డి అబ్దుల్ కలాం. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అంటే రూపాయి కాయిన్ ఉంటుంది కదండి, దాన్ని మొట్టమొదటిసారిగా ఎవరు రూపొందించారు, అంటే ఎవరు కనిపెట్టారనమాట. ఆన్సర్ ఏంటంటే ఉదయకుమార్ ధర్మలింగం గారు. క్వశ్చన్ నెంబర్ 12. మిస్ యూనివర్స్గా నిలిచిన మొట్టమొదటి భారతీయ మహిళ ఎవరు? ఆప్షన్స్: ఏ సుస్మితా సేన్, బి లారా దత్తా, సి హర్నాజ్ సంధు అండ్ డి మానుషి చిల్లర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. మిస్ యూనివర్స్ అంటే తెలుసు కదండి, ప్రపంచవ్యాప్తంగా అందంగా ఎవరున్నారో వారిని ఎంచుకోవడం అనమాట. అయితే మన ఇండియా నుంచి మొదటిసారి మిస్ యూనివర్స్గా ఎన్నుకున్నది ఎవరంటే సుస్మితా సేన్. వీళ్ళందరినీ మనం చాలా ఇన్స్పిరేషన్గా తీసుకోవాలండి. వీళ్ళందరూ ఎంతో సాధించారు, వీళ్ళని చూసి మనము అలాగే సాధించాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్.